ఫిష్ వెంకట్ అనే పేరు చెప్పగానే గుర్తుకు రాకపోవచ్చు. అత్తారింటికి దారేది, ఆది, డీజెట్ ఇల్లు, దిల్ లాంటి సినిమాల్లో తనదైన డైలాగ్ డెలివరీతో మిగిలిన వారికి మించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకుల మధ్యలో రిజిస్టర్ అయ్యే అతి కొద్ది నటుల్లో అతను కూడా ఒకరు. తనదైన టిపికల్ హైదరాబాదీ యాస్తో చేసేది నెగిటివ్ రోల్స్ అయినా కానీ తన డైలాగులతో అందరి మొహాన్న నవ్వులు పోయించే టాలెంట్ అతడు సొంతం అనే చెప్పొచ్చు. అలాంటి ఫిష్ వెంకట్ ఆరోగ్యం ఇప్పుడు విషమంగా మారిందండోయ్. గత కొన్నాళ్ళుగా 2 కిడ్నీలు పాడైపోవడంతో తీవ్ర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న అతనికి డయాలసిస్ ద్వారా చికిత్స అయితే పొందుతున్నారు. ప్రస్తుతం బోడుప్పల్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడి ఆరోగ్యం ఏ మాత్రం బాగోలేదని చెప్తున్నారు. మరోవైపు ఏమో తీవ్రమైన ఆర్థిక సమస్యలు అతన్ని వెంటాడుతూనే ఉన్నాయి. వెండితెర మీద తన నటనతో వెలిగినా కానీ ఆర్థికంగా ఏ మాత్రం బలం లేని వెంకట్ ఇప్పుడు సాయం చేసే చేతుల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అత్యవసరంగా ఎవరైనా కానీ అతన్ని ఆదుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక 2 కిడ్నీల మార్పిడి చేయాలని, అందుకు భారీగా ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉండడం, ఆర్థికంగా బలహీనంగా ఉన్న అతన్ని బతికించేందుకు మనసున్న దాతలు ముందుకు రావాలని అతడు కుమార్తె స్రవంతి అయితే కోరుతున్నారు. సినిమా ఇండస్ట్రీలోని విషాదం ఇదే. చిన్న చిన్న క్యారెక్టర్లు వేసే వారి బతుకులు ఎంత దీనంగా ఉంటాయనడానికి నిదర్శనంగా 2 రోజుల క్రితం నటి పాకీజా ఉదంతం అయితే తెలిసిందే. ఆమె ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితుల గురించి తెలుసుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆమెకు ఆర్థికంగా సాయం చేసిన సంగతి కూడా తెలిసిందే. ఫిష్ వెంకట్ విషయంలో కూడా ఆయన అయితే సానుకూలంగా స్పందించాలని అయితే కోరుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాల్సిందే.